నాకు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పక్కింట్లో ఒక ఆమె ఉండండి. వాళ్ళకి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకుండే ఆమెకి. ఎప్పుడూ క్రమశిక్షణగా చదివించేది. ఎప్పుడు కొట్టేదండి బాగా. నేను ఎందుకు కొడుతుందా ఈమె వాళ్ళు అని అనుకునేది. కానీ క్రమశిక్షణగా పెంచేదండి ఆమె. నిజంగానే బాగా క్రమశిక్షణగా ఆ రోజు ఏం జరిగింది స్కూల్లో అని అడిగేదండి ఆమె. వస్తేనే ఆ రోజు ఏం జరిగింది చెప్పండి. ఆమె టీచర్ని కూడా నమ్ముతా ఉండలేదండి ఆమె. ట్యూషన్కి స్కూల్కి పోయి వస్తేనే వాళ్ళకి పాలు స్నాక్ ఇచ్చేసి అడుగుతూ ఉండే ఏం చెప్పించినారు ఈరోజు అని. వాళ్ళు భయంగా మా అమ్మకు చెప్పాలని అక్కడి నుంచినే ప్రిపేర్ అయ్యి వస్తూ ఉంటారండి పిల్లలు. మళ్ళీ ట్యూషన్కి పంపిస్తే ట్యూషన్ ఆమెను కూడా నమ్ముతా ఉండలేదు. ట్యూషన్లో ఏం జరిగింది ఇప్పుడు అని అడుగుతా ఉండండి. మళ్ళీ పొద్దున్నే 5 గంటలకే లేపి వాళ్ళతో చదివిస్తూ ఉండండి. అంత క్రమశిక్షణగా పెంచేది ఆమె. బాగా కొడుతూ ఉండండి, బాగా కొడుతూ ఉండింది. ఈరోజు వాళ్ళు ముగ్గురు ఎంత పెద్ద స్థాయిలో ఉండారంటే నిజంగానే పిల్లల విషయంలో చదువు విషయంలో తల్లిదండ్రులు కఠినంగా ఉండాలండి వాళ్ళకి. అప్పుడే వాళ్ళు సరైన రిజల్ట్తో వస్తారండి. అప్పటికప్పుడు అడగాల ఏం జరిగింది స్కూల్లో, సాయంత్రం వస్తేనే ఏం జరిగింది స్కూల్లో. మనం స్కూల్లో చెప్పించినారని సైలెంట్గా ఉండకూడదండి. ఏం చెప్పించినా నిజంగా ఇక్కడ ఉండే తల్లులకు కూడా నేను ఎంతో శిరస్సు వంచి యాట్సాప్ చెప్పుకుంటానండి. ఎంతోమంది సతమతం అవుతూ ఉంటారు. ఇక్కడ కూడా పోయేస్తారు, పిలుచుకొని వస్తారు. తండ్రులు కూడా బిడ్డల్ని ఎంతో ప్రేమగా పిలుచుకొని వస్తుంటారండి. నిజంగా వాళ్ళకి యాట్సాప్ చెప్పుకుంటున్నానండి. నిజంగానే ఎంత ప్రేమ ఉంటుంది చూడండి. పిల్లలంటే ఎంత జాగ్రత్తగా పిలుచుకొని వస్తుంటారు. తల్లులకి ఇంట్లో సతమతమయ్యేది కాక పిల్లల మీద కూడా ఎంత దృష్టి ఉంటుంది. నిజంగా ఇప్పుడు స్కూల్కి పోయి వచ్చిన తర్వాత ఆమె అడుగుతూ ఉండండి. ట్యూషన్కి పోయి వచ్చిన తర్వాత కూడా అడుగుతూ ఉండే ఏం జరిగింది ట్యూషన్లో. అప్పటికప్పుడు ఆ రోజు అడుగుతూ ఉండే ఆమె. ఈరోజు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారు ముగ్గురు అంటే ఆమె ఆ రోజు కఠినంగా పెంచిండేదానికే ఈరోజు అంత గొప్ప స్థాయిలో వాళ్ళు ఉండారండి. ఆ రోజు ప్రేమగా పెంచినంటే ఆ ముగ్గురు ఈరోజు అన్యాయం అయిపోతూ ఉండరండి. నిజంగా నేను ఎప్పుడూ అనుకునేది ఎంత కఠినంగా నేను పక్క నుండి చూశానండి. ఎంత కఠినంగా క్రమశిక్షణగా పెంచిండే దానికే ఈరోజు ఆ పిల్లలు మంచి స్థాయిలో ఉన్నారు. ఎంత గ్రేట్ ఆమెకి. ఎక్కడున్నా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నిజంగా అలాంటి తల్లులు ఉండబట్టే ఈ పిల్లలు అభివృద్ధిలోకి వస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉండేవాళ్ళకి కూడా నేను నిజంగా ఎప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎంత పిల్లల కోసం ఎంత సతమతమవుతున్నారు తల్లులందరికీ హ్యాట్సాప్ అండి నిజంగానే.